హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్. ఈరోజు నేను క్యారెట్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా 2 మినిట్స్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ బటర్ని కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసుకొని ఒక అర నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని 1 కప్పు వేసుకుంటున్నానండి. 1 కప్పు రైస్కి 1 కప్పు క్యారెట్ తురుము అయితే సరిపోతుంది. క్యారెట్ తురుమును వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక 70% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం క్యారెట్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ను కూడా వేసి ఈ క్యారెట్ తురుము మొత్తం రైస్కు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ప్లేస్లో ఉప్పుని ఒకసారి చెక్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని రైస్ని ఒక అర నిమిషం ఫ్రై చేసుకుంటే మన క్యారెట్ రైస్ రెడీ అయిపోతుందండి. ఇలా సింపుల్గా హెల్తీగా అప్పటికప్పుడు ఈ క్యారెట్ ఫ్రైడ్ రైస్ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ క్యారెట్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.